ఘనపరిచి స్తుతిద్దాం, ఘనపరుద్దాం, పాటలతోని కీర్తనలతోని ఆరాధిద్దాం. ఒక కీర్తన పాడండి. ఎరుగనయ్యా నిన్నెప్పుడు, ఎరుగనయ్యా నిన్నెప్పుడు, నన్ను వెదకు చుంటివా ఓ ప్రభువా, నన్ను వెదకు చుంటివా ఓ ప్రభువా. నీ ప్రేమ శాశ్వతమేగా, నీ ప్రేమ శాశ్వతమేగా, నీ కరుణ సాగరమేగా, నీ కరుణ సాగరమేగా. నిన్ను కొలువా భాగ్యమే కదా, నిన్ను కొలువా భాగ్యమే కదా, నన్ను పిలువా వచ్చిన ఓ ప్రభువా, ఎరుగనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి బిడ్డని దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. నిన్న సాయంకాలం దేవుడు గొప్పగా మనతో మాట్లాడి ఉన్నాడు వాక్యము ద్వారా. ఈ దినము దేవుడు వాక్యము డీలింగ్ విత్ డిఫికల్ట్ పీపుల్, మనల్ని కష్టపెట్టి బాధ పెట్టే మనుషులతో మనం ఎలా ప్రవర్తించాలి. ఈ లోకంలో క్రైస్తవుడుగా అనేక శ్రమలు, బాధలు, జబ్బులు, అనేక ఇరుకు ఇబ్బంది వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో అనేక మంది మనల్ని ఏదో ఒక రకమైన కష్టం కలుగు చేసే మనుషుల మధ్య మనకు నివాసం ఉంటాము. అలాంటప్పుడు మనం ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, దేవుడు మనకి ఏమి సందేశం ఇచ్చాడు, మన పితరుల ఎడల, దేవుని దైవజనుల ఎడల, దేవుని కుమారుల ఎడల ఆయన ప్రణాళిక ఎలా ఉంటుంది అనేది మనము కొంతసేపు జ్ఞానము చేద్దాము. హల్లెలూయా. ఎందుకంటే అలా చేస్తాడు దేవుడు, మన క్యారెక్టర్ని టెస్ట్ చేయటం కొరకే చేస్తాడు. ఎందుకు అలా మనల్ని అవమానపరుస్తారంటే, ఈ లోకంలో చాలామంది మనుషులు మనల్ని అవమానం చేస్తారు, మనల్ని ఇబ్బంది పెడతారు, తక్కువ కులం అంటారు, తక్కువ జాతి అంటారు, తక్కువ చదువుకున్నాడు అంటాడు, డబ్బు లేదని అంటారు. మనం జాబ్ చేసే చోట మరి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు, కోపంతో ఉంటారు. మనం నివసిస్తున్న అపార్ట్మెంట్లో కూడా మన మీద కోపంతో ఉంటారు, రెస్పెక్ట్ లేకుండా ఉంటారు. ఎందుకంటే నీ క్యారెక్టర్ని దేవుడు టెస్ట్ చేస్తున్నాడని అనుకోవాలి. అంతేకాని నన్ను వాడు ఎందుకు అంటున్నాడు అని తిరగబడకూడదు. నీ క్యారెక్టర్ని నువ్వు దేవుడు ఉద్దేశించిన, దేవుడు నిన్ను నడవవలసిన మార్గంలో నువ్వు నడుస్తున్నావా లేదా, నీ ప్రవర్తనను ఆయన పరీక్షించుటకు వాళ్ళు నీ మీద యాంగర్ చూపిస్తారు. వారు నిన్ను రెస్పెక్ట్ ఇవ్వరు, నిన్ను అవమానపరుస్తారు. నీ ఎడల జలసీ ఉంటుంది. ఒకవేళ నువ్వు సంపాదించుకున్నావు అనుకో, జలసీ ఉంటుంది. ఒకవేళ నీకు ప్రమోషన్ వచ్చిందనుకో, వాళ్ళకి జలసీ ఉంటుంది పీపుల్కి. అలాంటప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అంటే, చూడండి, ఒక పక్షి రాజులన్నిటిలో కల్లా గొప్పది ఏమిటది? గద్ద. గద్ద పక్షి రాజులన్నిటిలో కల్లా చాలా గొప్పది. మరి అది ఏ పక్షి ఎగరనటువంటి ఎత్తున ఎగురుతుంది. భూమికి దాదాపు 3000 కిలోమీటర్లు ఆల్మోస్ట్ మరి అది ఎగురుతూ ఉంటుంది. 30,000 అడుగుల ఎత్తులో ఇచ్చి అది ఎగురుతూ ఉంటుంది. ఎగిరి అక్కడి నుంచి తన ఎరను, ఎక్కడ కోడి పిల్లలు ఉన్నాయి, ఎక్కడ తన ఫుడ్ దొరుకుతుంది, వెతుక్కుంటా ఉంటుంది.
సపోజ్ మధ్యలో కొన్ని కాకులు గుంపు వచ్చింది. కాకుల సంగతి తెలిసిందే కదండి. అవి ఎక్కడైనా కొద్దిగా మాంసం ముక్క కనపడినా లేకపోతే ఏదైనా చిన్న తన ఆహారం కనబడితే కావు 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 అంటాడు. ఎప్పుడైతే ఈ గద్దకి కింద భాగంలో కాకుల గుంపు కూడా ఎగురుతున్నాయో, అంటే ఈ పక్షికే పక్షులన్నిటికన్నా పక్షి రాజు అయినటువంటి గద్ద కంటే కింద భాగంలో ఎప్పుడైతే అవి కూడా ఎగరటం స్టార్ట్ చేసినాయో అప్పుడు అది ఏం చేస్తుంది తెలుసా? దే విల్ ఓపెన్ దేర్ వింగ్స్. దాన్ని ఓపెన్ చేస్తుంది వింగ్స్ని. అంటే అంతకుముందు ఓపెన్ చేయలేదు అంటే గ్రద్ద ఓపెన్ చేస్తుంది. తన యొక్క రెక్కలను చాపు ఏం చేస్తుందంటే ఇంకొద్దిగా పై భాగాల్లోకి ఎగురుద్ది. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకొద్దిగా పై భాగాల్లోకి ఎగురుద్ది. కాకులతో అది సమానము కాదు. ఈ లోకంలో మనుషులతో దేవుడి పిల్లలు సమానము కాదు. వాళ్ళు మనల్ని తోలనాడినప్పుడు, మనల్ని అవమానపరిచినప్పుడు, మన గురించి డిస్రెస్పెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనకున్న ఆధ్యాత్మిక స్థితిని అక్కడ చూపించాలి. అప్పుడు దేవుడు నీ క్యారెక్టర్ని టెస్ట్ చేస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే ఈ కాకుల కంటే గద్ద ఇంకొద్దిగా పైకి ఎగురుద్దంట. ఇంకొద్దిగా పై భాగంలో నుంచి ఎగరటం స్టార్ట్ చేస్తుంది. మనము మనల్ని తిట్టేవాళ్ళు, మనల్ని అవమానపరిచేవాళ్ళు, మనల్ని గౌరవం లేకుండా మాట్లాడేవారిని అప్పుడు మనం ఏం చేయాలంటే వారికి మనమేంటో తెలియపరచడం కొరకు మన రెక్కలు ఓపెన్ చేయాలి. మన ఆధ్యాత్మిక స్థితిని బయలుపరచాలి, ఈ లోకానికి తెలియపరచాలి. వారికి దూరముగా ఉండాలి. వారికి దూరంగా ఉండాలి. వారికంటే ఎక్కువ ఆలోచన చేయాలి. కారణం దేవుడి దృష్టిలో మన సోలు ఎంతో ప్రశస్తమైనది. ఆయన మనము తల్లి గర్భంలో పుట్టినప్పుడే మన గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం ఒక హిస్టరీ క్రియేట్ చేయడానికి మనల్ని పుట్టించాడు. వాళ్ళతో పాటు కాకులతో పాటు మనం కూడా కావని వాడు బూతులు తిట్టాడు, మనము బూతులు తిట్టే. వాడు మనల్ని అవమానపరిచాడు, మనం అవమానపరిచి. వాడు మనల్ని కేసు పెడతామని బెదిరిస్తే మనం కూడా కేసు పెడతామని బెదిరిస్తే అది దేవుని డిఫికల్ట్ పీపుల్ మధ్య నీ నివాసము ఎలా ఉంటుంది? నీ క్యారెక్టర్ని దేవుడు చూసినప్పుడు లేదా అన్య జనాంగము చూసినప్పుడు వారితో సమానం ఉంటుంది. అందుకే నువ్వు ఇంకొద్దిగా పై భాగంలో ఎగిరినట్లుగా మన ఆధ్యాత్మిక స్థితిని చూపించాలి. నువ్వు నన్ను ఒకప్పుడు అవమానపరిచావు, నువ్వు అనేక సంవత్సరాల క్రితం నన్ను చాలా బాధ పెట్టావు, నేను ఎలా మర్చిపోతాను? 10 జన్మలు ఎత్తినా మర్చిపోను. ఇప్పుడు నీకు చూపిస్తాను ఆ తడాక అనేటట్లుగా ఉండకూడదు. నీ ఆధ్యాత్మిక స్థితితో అనేక మందిని సంపాదించుకోవాలి, అనేక మందిని దేవుడి దగ్గరికి నడిపించుకోవాలి అనేది దేవుడి ప్రణాళిక. అప్పుడు నీలో ఉన్న గొప్ప విలువలు బయటకు వస్తాయి. ఇదిగో తెలుగుదేశం వారు ఇప్పుడు వచ్చారు అధికారంలోకి. ఇదిగో జగన్ నువ్వు ఇదివరకు అలా చేశావు, నువ్వు ఇలా చేశావు అని వీరు కూడా అలా చేశారనుకో. ఆయన చేసినట్లుగా వీళ్ళు ఆయన గొప్పతనం ఏముంటుంది? ఈ ప్రభుత్వంలో గొప్పతనం ఏముంటుంది? క్షమించాలి. కానీ వీళ్ళు కూడా రిపెంట్ తీర్చుకుంటే మరి అన్య జనాంగం కదా, వారు అన్యులు కదా, వారికి ఏం తెలుసు? కనుక ప్రతి విషయంలో కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియాలో ఈ లోకంలో మనల్ని కష్టపరిచి మన హృదయానికి గాయపరిచేవాడు 100 మంది ఉన్నారు. మన గురించి లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక ఆఫీసులో పనిచేసేవాడు ఒకలాగుంటే ఇంకోలా చూపిస్తున్నారు, దాన్ని తప్పుగా చూపిస్తూ ఉన్నారు. మా చిన్నతనంలో ముఖ్యమంత్రి అంటే ఎంతో గొప్ప, ఎమ్మెల్యే అంటే ఎంతో గొప్ప, జడ్జి గారు అంటే ఎంతో గొప్ప, ప్రైమ్ మినిస్టర్ అంటే చాలా గొప్ప, రాష్ట్రపతి అంటే అమ్మో అమ్మో ఎంత గొప్ప. అరే ప్రైమ్ మినిస్టర్ మీద జోకులు వేస్తున్నారు, ముఖ్యమంత్రి మీద ఎంత హేళాకోళంగా నీచంగా వాట్సాప్లో
ఫేస్బుక్లో, మరి ఇన్స్టాగ్రాముల్లో, మరి చాలా చోట్ల నీచముగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి వీడియోస్. వారప్పుడు మనము ఏమి చేయాలి? అలాంటప్పుడు ఏమి చేయాలి? అలాంటి మనుషుల మధ్య ఎలా జీవించాలి? టెస్ట్ యువర్ క్యారెక్టర్. దేవుడు అప్పుడు కూడా నువ్వు తగ్గించుకోగలుగుతావు. అప్పుడు కూడా మనం తగ్గించుకోగలుగుతాం. పెద్ద చిన్న గౌరవం లేదు. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని మహోన్నతంగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ప్రణాళిక వేరు. మనం ఇష్టుని సృజించడానికి మన పిల్లలు ఇదిగో భూ దిగంతాల్లో చదువుతా ఉన్నారు. ఎక్కడో చిన్న వ్యాపారాలు, చిన్న ఉద్యోగం చేసుకోవాల్సిన మనల్ని ఒక ఇష్టుని క్రియేట్ చేశాడు దేవుడు. ఎందుకంటే ఆయన్ని ఆరాధిస్తా ఉన్నాము. ఈ క్రైస్తవ జీవితంలో అనేక మంది మన గురించి జలసి పడేవాళ్ళు ఉన్నారు. మనం ఏ హాని చేయకపోయినా మన గురించి రోడ్డు మీదకి లాగుదామని చూసేవాళ్ళు ఉన్నారు. మన గురించి ఎంక్వైరీ చేసేవాళ్ళు ఉంటారు. మనం ఎదుటివాడి గురించి ఎంక్వైరీ చేయకపోయినా, మనం ఎదుటివాడి గురించి పట్టించుకోకుండా మన పని మనం చేసుకున్నా, మన చదువు మనం చదువుకున్నా, మన సంపాదన మనం తింటున్నా, మన భోజనం మనం తింటున్నా ఏదైనా చేసేవాళ్ళు ఉంటారు. అప్పుడు మన క్యారెక్టర్ బయటకు వస్తుంది. అప్పుడు మన రెక్కలు విప్పాలి, ఆధ్యాత్మిక రెక్కలు విప్పాలి. ఇంకొద్దిగా దేవుడిని ప్రేమించి శాశ్వతమైన దేవుడి ప్రేమ మనలో చూపించాలి ఈ లోకానికి. పెద్ద చిన్న గౌరవం లేదు సమాజంలో. సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి లేని ఉన్నట్లుగా, ఉన్నవి లేనట్లుగా నవ్వుతున్నారు, ఎక్కశాఖలు చేస్తూ ఉన్నారు. బైబిల్కి విరుద్ధము ఇవన్నీ. పోకిరి వేషాలు వేస్తూ ఉన్నారు. దొంగతనాలు ఎలా చేయాలో చెప్తా ఉన్నారు. సెక్స్ కథలు మొబైల్లో వచ్చేస్తానే అది చూసి సంసారాలు కూడా పాడైపోయే దినాల్లో ఉన్నాము. భర్తకి తెలియకుండా భార్యకి తెలియకుండా భర్త మెసేజ్లు ఇవ్వటము, పిల్లలు తల్లిదండ్రులు తెలియకుండా, తల్లిదండ్రులు పిల్లలకు తెలియకుండా పాడైపోయే కోట్ల జీవితాలు, లక్షల జీవితాలు సోషల్ మీడియాలో వచ్చేసింది. అలాంటి దుర్దినాల్లో ఉన్నాము. బహు జాగ్రత్త సుమి. నా ప్రియుడా, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఎన్నో మెసేజ్లు వినొచ్చు, మెసేజ్లు నిన్ను కలపచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని కలపచ్చు. అప్పుడు దేవుడు నీ ఇంటికి ఆశీర్వాదం పంపుతాడు. మీరు చూడండి, మొదటి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. అక్కడి నుండి అతడు బేతేలు ప్రయాణమై త్రోవను పోవుచు. అక్కడ ఎలీషా గురించి చెప్తున్నాడు. బేతేలు ప్రయాణమై త్రోవను పోవుచుండగా వాళ్ళు పట్టణంలో నుండి వచ్చి కొంతమంది పిల్లలు వచ్చారంట. బోడివాడ వెళ్ళిపోమని అతను అపహాస్యం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. చూసారా? అప్పుడు ఏమైంది? 2 ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేసింది. చూసారా? మనం యథార్థంగా ఉన్నాం, నిజమైన క్రైస్తవుడిగా జీవిస్తూ ఉన్నాం. మనం ఎవరిని ఏమల్లా, నువ్వు పొట్టిగా ఉన్నావు, ఒరే ఏంట్రా ఎంతలా ఉన్నావు బండోడా అని తిడతా ఉంటారు. ఏంట్రా ఎద్దులా ఉన్నావు తిడతా ఉంటారు. అరే పట్టబుర్రోడా, ఎలీషాని పట్టబుర్రోడా అన్నారు. దేవుడి కోపం వచ్చింది. మనల్ని ఏమైనా అంటే దేవుడు కనుగొట్టుని ముట్టినట్టే. ఎలీషాని అన్నారు, ఆయన కనుగొట్టి ముట్టారు. బోడివాడ బట్టతలవాడు ఎలీషా అనగానే ఆయనకి ఎంత కోపం వచ్చిందో. మానవ సహజం. అప్పుడు ఈ లోకంలో అలాంటి పీపుల్ ఉన్నారు, అలాంటి పిల్లలు ఉన్నారు. అలాంటి వాళ్ళే వాట్సాప్లో పిచ్చివన్నీ చూపిస్తూ ఉన్నారు. అది మన ఆత్మను దుఃఖపెడతా ఉంది. అవి చూసినప్పుడు ఎంతో బాధాకరంగా ఉంది.
బోడివాడ బోడివాడ అని అంటే 2 ఎలుగుబండ్లు వచ్చి ఆ 42 మంది పిల్లల్ని చంపేసింది, పీకు తినేసింది, చచ్చిపోయారు. మన ఎడల ఇతరులు మన ఎడల చేసినప్పుడు దేవుడు చూశాడా ఏం చేశాడా? మనం ఆఫీసులో పనిచేసినప్పుడు మన గురించి చెడుగా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఒక సీనియర్తో ఎక్కువ మాట్లాడింది అనుకోడు ఒక అమ్మాయి, లేనిపోయిన మాటలు గ్రాసిప్స్ ఉంటాయి, లేనిపోయిన పుకార్లు పుట్టిస్తారు. ప్రియ విశ్వాసి, బహు దుఃఖ దినాల్లో దుర్దినాల్లో మనం నివాసపడుతున్నాము. అతి జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. 45:7 కీర్తనలు 45:7 కీర్తనలు 45 నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాట్ల కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఆనంద తైలంతో అభిషేకించాడంట మనల్ని. ఆనంద తైలంతో ఆయన అభిషేకం మన మీద ఎప్పుడు ఉంటుంది. కానీ లోకం వైపు ఒక్కసారి అటు ఇటు చూసినప్పుడు పేతురుకి కనబడినట్లుగా యేసుప్రభు నీడల్లో నడుస్తా ఉన్నాడు. పేతురు అన్నాడు దుండుడుకు పేతురు, నేను కూడా నడుస్తాను ప్రభు అంటే నడువు అన్నాడు. యేసు ప్రభుని చూస్తున్నంతసేపు అతను నడవగలిగాడు. ఎప్పుడైతే ఈ లోకం వైపు చూశాడో, అంటే ఈ గాలి వైపు, ఈ సముద్రం నీళ్ళ వైపు చూశాడో, కిందకి దిగిపోవడం స్టార్ట్ చేశాడు. మనం ఈ లోకం వైపు చూసినప్పుడు అంతే. ఒక డాక్టరు తన జూనియర్ డాక్టర్స్కి ఏం చెప్తాడంటే అన్నీ చెప్తాడు, పోస్ట్ మార్టం చేయడం చెప్పడం. ఎందుకంటే వాడికి తెలుస్తుంది వీడికి జలసి. నాకు చాలామంది డాక్టర్స్ ఈ విషయం చెప్పారు. కరెక్ట్గా పోస్ట్ మార్టం ఆ బాడీ ఎందువల్ల ఇతడు చనిపోయాడు అనేది పోస్ట్ మార్టంలో బయటకు వస్తుంది. యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా జరిగింది, ఎలా జరిగి ఇతడు చనిపోవడం జరిగింది అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటకు వస్తుంది. అది జూనియర్ డాక్టర్కి వాడు చెప్పడం, పెద్ద డాక్టర్ గారు. ఒక మెకానిక్ ఉన్నాడు అనుకోండి, ఆ జూనియర్కి ఏం చెప్తాడు, అంటే ఆ కింద ఉన్న పనివాడికి ఏం చెప్తాడు, మరి నెట్లన్నీ ఓడదీశారా అని చెబుతాడు. నెట్లన్నీ ఓడదీయటం అంటే ఓడదీశాడు మోటార్ బైక్ని. కానీ బిగించేటప్పుడు కొన్ని చోట్ల ఎలా బిగించాలో వాడు చూస్తే తెలుసుకుంటాడు. కానీ ఆ టైంలో అరే పక్క షాప్కి వెళ్ళి పలానా రేంచి పట్టరా అని చెబుతాడు. ఎందుకో తెలుసా, వీళ్ళు ఆడొచ్చేలోపు ఒక పావు గంటలోపు బిగించేస్తాడు. అది తెలియకూడదు ఈ పని గుర్తు. ఎంత జలసి. కొన్ని చర్చెస్లో పాస్టర్స్ ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ విశ్వాసులు ఉన్నా సరే, పాస్టర్ గారు ఏదైనా ఊరు వెళ్తే వాళ్ళ కొడుకు, వాళ్ళ కోడలు, వాళ్ళ పిల్లలే చెప్పాలంటారు. కానీ సంఘ పెద్దల్లో ఎవరైనా వాక్యం ఇద్దాము అని ఉండదు. ఎందుకంటే వాళ్ళకి పేరు వచ్చేద్దేమో, వాళ్ళ ఆధ్యాత్మికం ఎదిగిపోతారేమో, జలసి. ఇలాంటి మనుషుల మధ్య మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని క్యారెక్టర్ పరిశీలిస్తున్నాడు, మన ప్రవర్తన పరిశీలిస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి. దేవుడు చాలా 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 ఇలాంటి వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు. మీరు చూడండి, మొదటి సమయాలు 25వ అధ్యాయము, మొదటి సమయాలు 25వ అధ్యాయము 15వ వచనం. మొదటి సమయాలు 25వ అధ్యాయం 15వ వచనం. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యలో సంచరించుతున్నంతసేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవించనే లేదు. ఏ సందర్భంలో అంటే యూదులకి 7 పండుగలు ఉన్నాయి. యూదులకి 7 పండుగలు. 7 పండుగల్లో ఒక పండగ మన ఈ మధ్య అవతల దేశం ఇజ్రాయెల్ మీదకి ఆ టైంలోనే అటాక్ చేశాడు. వీళ్ళు బాగా డాన్సులు వేసి తాగి తందనాలు ఆడుతూ ఉన్నారు. గొర్రె బొచ్చు కత్తిరించు పండగ. ఈ యొక్క గొర్రెలన్నిటికీ బొచ్చు కత్తిరించు పండుగ ఒకటి వస్తుంది. అలాంటి పండుగ జరుగుతూ ఉంది.
ఆ పండుగలోనే అటాక్ చేశారు పాలస్తీన్ వాళ్ళు వీళ్ళ మీద, ఇజ్రాయెల్ మీద. రీసెంట్గా జరిగింది. గొర్రె బొచ్చుని కత్తిరించు పండక్కి దావీదు దగ్గర ఉన్నటువంటి కొంతమంది మనుషులు ఆ ఊర్లో ఉన్నటువంటి నాబాలు అనేవాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము దావీదు ఇక్కడ దగ్గరలోనే ఉన్నాడని ఏ దొంగలు కూడా మీ మందరు, ఎందుకంటే నాబాలు చాలా డబ్బు గలవాడు, సంపద కలిగిన వాడు, గొర్రెలు మేకలు బాగా ఉన్నటువంటి వాడు, ఆస్తిపరుడు. దావీదును బట్టి ఏ మోక అల్లరి మోక జనాలు అది దొంగిలించకుండా అపహరించకుండా చూశాడు. దానివల్ల ఇవో గొర్రె బొచ్చు కత్తిరించి పండగ వస్తుంది, మాకెంతో కొంత డబ్బులు సొమ్మును ఇవ్వండి అని అంటే ఆయన అన్నాడు, ఎవరా దావీదు, ఎవరా? ఇగో ఇలాంటి మనుషుల మధ్య మనం ఎలా ప్రవర్తించాలో దేవుడు మనకి తెలియపరుస్తాడు. ఎవరా దావీదు, ఎవరా వ్యవసాయ? మన వాళ్ళు అంటారు చూడు, ఆడి బాబుతో చెప్పండి అంటారు చూడు. ఆడి బాబు వచ్చిన నన్ను ఏం చేయలేడని వాగుతూ ఉంటారు. దావీదు నాన్నగారి యెషయా, దావీదు ఎవడు, యెషయా ఎవడని నాబాలు పిచ్చిగా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు అందుకే ఇలాంటి వికెడ్ పీపుల్, ఇలాంటి హానికరమైన పీపుల్, ఇలాంటి అవమానపరిచేవాళ్ళు, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడేవారి మధ్య మన అసెంబ్లీ చూస్తున్నాం ఎలా ఉంది, పార్లమెంట్ చూస్తున్నాం ఎలా ఉంది. బలవజ్జుడే, బలం ఎవడు బలం ఉంటే అంతే వాడిదే. ఎంత దారుణం ఉందో, భయంకరంగా ఉన్నాయి. దుర్దినాల్లో ఉన్నాము. సూర్య చంద్రులు గతులు తప్పకముందే మీ దేవుడు సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోండి. సమయాన్ని వృధా చేయకండి, దేవుడి మీద పెట్టండి. ఇవన్నీ చూసినప్పుడు మన ఆత్మ కుంగిపోతా ఉంది, కృషించిపోతా ఉంది. డిఫికల్ట్ పీపుల్తో మనం ఎలా డీల్ చేయాలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరా దావీదు, ఎవరా వ్యవసాయ అని అరుస్తున్నాడు నాబాలు. వాళ్ళు వెళ్ళి దావీదుని చెప్పారు. దావీదు ఏమన్నాడు, సా ఒక్కడ కూడా మిగతానికి వీల్లేదు అన్నాడు. కత్తి పట్టుకున్నాడు, చేస్తాం కత్తి పట్టుకున్నాడు. ఎవడు ఒక్కడ మిగతానికి వీల్లేదు అక్కడ అనగానే ఈ విషయం వాళ్ళ భార్య పేరేంటంటే అబీగైలుకి తెలిసింది. అమ్మో దావీదుతో పెట్టుకున్నారా అని. దావీదు నాబాల్ దగ్గరికి వచ్చే లోపే అడ్డుపడి కాళ్ళకి అన్నం పెట్టి, అయ్యా మీరు విజ్ఞులు, వెలుగలవారు, జ్ఞానవంతులు, బలవంతులు, నా భర్త ఉన్నాడే వాడొక మొరటోడు, ఆడొక ఫూల్, నా భర్త ఒక ఫూల్. దయచేసి నన్ను బట్టి నా భర్తను క్షమించండి అయ్యా, ఆ ఫూల్ జోలు పోకండి అయ్యా, నన్ను బట్టి క్షమించి సంపదయ్యా అని నాబాలు. అబీగైలు వచ్చి నాబాలు గురించి వేడుకొని దావీదు దగ్గర వేడుకుంటాడు. అప్పుడు దావీదు క్షమిస్తాడు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఆ జ్ఞానము మనకు కాదు. అందుకే దావీదు దేవుడు హృదయానుసారుడయ్యాడు. 1-2 కాదు, అనేకమైన విషయాల్లో దేవుడు హృదయానుసారుడయ్యాడు. క్షమించి వదిలిపెట్టేశాడు నాబాలుని. కానీ 10 రోజుల్లో దేవుడి ఉగ్రత అతని మీదకి వచ్చింది. కరెక్ట్గా 10 రోజుల్లో అతను చచ్చిపోతాడు. దావీదు ఆవిడ మంచి రాజులు కదా, ఎంతమందినైనా పెళ్లి చేసుకుంటారు. ఆవిడ వివాహానికి ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటారంటే ఆవిడ అక్కడికి వివాహం చేసుకుంటాడు. అంటే నాబాల్ లాంటి వారు మనకు ఎదురు తిరుగుతూ ఉంటారు, తారసపడుతూ ఉంటారు మన దైనందిక జీవితంలో. అట్లాగే ఇప్పుడు అరే బట్టబుర్రవాడా లేదా మీ పిల్లలు మనకి దైనందిన జీవితంలో ఉంది. వాడు చేసే వృత్తిలోని వాళ్ళు ఆ స్కిల్స్ చెప్పరు. చాలామంది టెక్నిక్స్ ఉపయోగిస్తారు, అవి మనకి చెప్పరు సీనియర్స్. నేను ఒక దైవజనుడిని అడిగేవాడిని ఎప్పుడు, దేవుడికి ఎలా మాట్లాడాలి, ఏం చేస్తే దేవుడు మాట్లాడతాడు, దేవుడు చేస్తే దేవుడు ఆత్మ పొందుకుంటాడంటే ఎప్పుడు చెప్పరు నాన్న అనేవాడు ఆ దైవజనుడు. ఎందుకంటే అది స్వార్థమా లేకపోతే ఏమిటో
నాకైతే తెలియదు. ఎవరు చెప్పరు నాన్న. కొంతమందికి జలసీ కావచ్చు, కొంతమంది ఎదుటోడు పెరిగిపోతున్నాడు అనుకోవచ్చు. పాతకాలం వాళ్ళు మోసే టైంలో దావీదు చెప్పినట్లుగా, మోసే చెప్పినట్లుగా 71 కీర్తనలో ఉంటుంది. 75 బలముగా ఉంటే 80 ఏళ్ళు, అది ఆయాసకరమే అన్నాడు. 80 ఏళ్ళు ఇప్పుడు బతుకుతున్నారంటే, ఇప్పుడు 80 సంవత్సరాలు బతుకుతున్నారంటే, మీరు 80 సంవత్సరాల ముసలోని ఒక వృద్ధుడి దగ్గరికి వెళ్ళి అడగండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? పక్కింటోడికి ఏదైనా 4 బిల్డింగులు కట్టించుకుంటున్నా అనుకో, బిల్డింగ్ మీద బిల్డింగ్ 7వ అంతస్తు బిల్డింగ్ వేసాడు అనుకో, 4 బిల్డింగులు కొనుక్కున్నా అనుకో, పొలాలు కొనుక్కున్నా అనుకో, బంగారం కొనుక్కున్నా అనుకో, ఆ వృద్ధుడు ఏమంటాడో తెలుసా? పాతకాలపు మనుషులు, వాడు అదృష్టం, వాడు కష్టపడ్డాడు, దేవుడు ఆయన దీవించును కాక అని దీవిస్తాడు. కానీ ఇప్పుడున్న పిల్లలు 30 ఏళ్ళు 35 ఏళ్ళు నా కళ్ళెదురుగా కనబడ్డాడు, అప్పుడే సంపాదించాడు వాడు. నేను బీటెక్ చదివాను, వాడు ఇంటర్మీడియట్ తప్పాడు, వాడు ఇంత సంపాదిస్తున్నాడు, అక్రమంగా సంపాదిస్తున్నాడు అని వీటికి జెలసీ. పక్కింటోడి మీద, ఇరుటోడి మీద కుళ్ళు, ఈర్షలు. అందువల్ల వీడు 60 లోపే తెచ్చిపోతాడు. ఎంతమందిని చూస్తున్నాం? పాతకాల మనుషులు 75 80 ఏళ్ళు ఇంకా జీవిస్తున్నారంటే వాళ్ళకి ద్వేషాలు, కుళ్ళులు, ఈర్షలు లేవు. ఎవరిని మరి డిస్రెస్పెక్ట్గా, అమర్యాదగా మాట్లాడరు, కోపాలు ఉండవు, అసూయలు ఉండవు. ఇప్పుడున్న జనరేషన్ చూడండి, మారిపోయింది. సోషల్ మీడియాలో చాలా భయంకరమైన వార్తలు వింటా ఉన్నాము. దేవుడు చెప్తున్నాడు, అలాంటి విషయాల్లో మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, అవి ఎందుకు ఎలా చేస్తారంటే మన క్యారెక్టర్ని పరిశీలించడానికి, మన వీక్షని ఇంకొద్దిగా ఓపెన్ చేసి, మన ఆధ్యాత్మిక స్థితిని ఇంకొద్దిగా ఓపెన్ చేసి, ఆధ్యాత్మిక స్థితిని పెంచి, మన సోలు పాడవకుండా మన ఆధ్యాత్మిక స్థితిని పెంచి, ఇంకొద్దిగా పేషెన్సీగా ఉంది, ఇంకొద్దిగా సమాధానంగా ఉంది, మనకు హాని చేసిన వాడికి, మన కీడు చేసిన వాడికి, ఒకప్పుడు మనకి నష్టపరిచిన వారికి, ఒకప్పుడు మన హృదయానికి గాయపరిచిన వారికి ఎడల మనము ఎలా ఉంటున్నామో అప్పుడు దేవుడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నువ్వు నిజమైన బిడ్డవి, రానా బిడ్డ, నీకేం కావాలో నేను ఆశీర్వదిస్తాను అని నేను ఉన్నతమైన స్థితిలో. దేవుడు తలుచుకుంటే దెబ్బలకు పదవా? దేవుడు దారి తెరిస్తే ముయ్యగలవాడెవడు? దేవుడు తలుపు తెరిస్తే ముయ్యగలవాడెవడు? దేవుడు ఆశీర్దిస్తే అడ్డుపడగలవాడెవడు? దేవుడు మీ కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా మరి అవమానపరిచి మీరు ఎదగకుండా చూసే అనేక మంది విశ్వాసుల మధ్య, మీరు జాబ్ చేసే చోట, మీరు ఏ ఆఫీసులో పనిచేస్తున్నారో, లేదా ఏ అసోసియేషన్లో పనిచేస్తూ ఉన్నారో, ఎక్కడ వర్క్ చేస్తున్నారో, ఎక్కడ ఏ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారో, మీకు ఎదురు తిరిగే మనుషుల మధ్య మీరు మీ ఆధ్యాత్మిక రెక్కలు ఇంకొద్ది ఓపెన్ చేసి, ఆ కాకులు వాగుతూ ఉంటాయి, కాకులు కావు కావు అన్నట్టుగా అరుస్తూ ఉంటాయి, ఇంకొద్దిగా పైకి వెళ్ళి గద్ద ఎగిరినట్లుగా వారికంటే ఇంకా ఎక్కువ మంచి స్థితిలో ఆలోచన చేసి వారిని క్షమించి మనం ప్రార్థన చేయవలసిన వారి దేవుడి వాక్యంలో జీవించడం కాక. ఆమె ఒక పాట పాడండి. ఎరుగనయ్యా నిన్నెప్పుడు, ఎరుగనయ్యా నిన్నెప్పుడు, నన్ను వెదకు చుంటివా ఓ ప్రభువా, నన్ను వెదకు చుంటివా ఓ ప్రభువా, ఎరుగనయ్యా నీ ప్రేమ శాశ్వతమేగా, నీ ప్రేమ
వచ్చినా ఓ ప్రభువా ఎరుగనయ్యా వలదయ్యా లోక భ్రాంతి వలదయ్యా లోక భ్రాంతి కడు భారము ఘోర వ్యాధి కడు భారము ఘోర వ్యాధి నిన్ను చేరిన నాకు మేలు నిన్ను చేరిన నాకు మేలు నీ రక్షణ చాలు చాలు నా ప్రభువా నీ రక్షణ చాలు చాలు నా ప్రభువా ఎరుగనయ్యా నిన్నెప్పుడు ఎరుగనయ్యా నిన్నెప్పుడు నన్ను వెదకు చుంటివా